వాన పడితే ఫుల్గా ఫ్లడ్ అయిపోయే ఇంటి నుంచి ఇండియన్ హాకీ టీం కెప్టెన్ అయిన అమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు డే 9 ఆఫ్ 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ 30 డేస్. తన ఫాదర్ ఒక కార్డ్ పుల్లర్. రోజు సంపాదించేది చాలా తక్కువ. ఒక్కోసారి భోజనం కోసం కూడా చాలా స్ట్రగుల్ అయిన ఫ్యామిలీ. ఆడడానికి కరెక్ట్ స్టిక్ లేకపోయినా బ్రోకెన్ స్టిక్స్తోనే ప్రాక్టీస్ చేసింది. మాల్ నోరిస్ట్ అని కోచ్ నుంచి కూడా ఇనిషియల్గా రిజెక్షన్స్ వచ్చాయి. తన డ్రీమ్ని వదలలేదు. ట్రైనింగ్లో 500 ml మిల్క్ మ్యాండేటరీ అయితే తన ఫ్యామిలీ ఎఫోర్డ్ చేసిన 200 ml మిల్క్కి వాటర్ కలిపి తాగేదట. కోచ్ బల్దేవ్ సింగ్ గైడెన్స్లో జస్ట్ 14 ఇయర్స్కే ఇండియన్ సీనియర్ టీమ్కి డెబ్యూ చేసింది. యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఫైనల్గా తన స్ట్రగుల్స్కి సక్సెస్ దొరికింది. 2017లో ఫ్యామిలీకి ఒక కొత్త ఇల్లు కొంది. తర్వాత ఇండియన్ ఉమెన్స్ హాకీ టీంకి కెప్టెన్ అయింది. టోక్యో ఒలింపిక్స్లో ఇండియాని హిస్టారిక్గా 4th ప్లేస్కి తీసుకెళ్ళింది. పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. గర్ల్స్ కెనాట్ ప్లే అన్న వాళ్ళకి ఒక స్టేడియంకే రాణి రంపాల్ అని పేరు పెట్టేలా చేసింది. ఇది రాణి రంపాల్ స్టోరీ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.